వెల్కమ్ టు స్పెషల్ లైవ్ నిరమా మండవ ఈ రోజు లైవ్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఎస్పెషల్లీ ఈ రోజున వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమికి కారణం ఎవరు ఈ ప్రశ్న చాలా సీరియస్ గా హాట్ టాపిక్ అవుతుంది కేవలం వైసీపీలోనే కాదు వైసీపీ అభిమానులే కాదు రాష్ట్ర రాజకీయాల్లో కూడా ప్రత్యేకించి గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి విజయం సాధించారు ఒక థమ్మింగ్ మెజారిటీతో ఆయన విక్టరీ సాధించడమే కాదు సీఎం కూడా అయి ఉన్నారు అంతేకాదు డే 1 నుంచి తాను సీఎం అయిన దగ్గర నుంచి కూడా జగన్ మాటకు ముందు మాట్లాడే ముందు చెప్పే మాట ఏంటంటే తాను 35 ఏళ్ల పాటు సీఎంగా ఉండబోతున్నానంటూ కూడా చెప్పారు తాను ఉన్నా లేకున్నా తన తండ్రిలాగే తన పేరు చిరస్థాయిగా నిలబడాలంటూ కూడా మాట్లాడేవాళ్ళు ఆయన సో అలాంటి జగన్మోహన్ రెడ్డి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 5 years ఆయన అత్యంత ఘోర ఓటం పాలవడం జరిగింది ఏ స్థాయిలో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి విజయం వచ్చిందో అంతకంటే ఒక అధమ స్థాయికి ఈ రోజున వైసీపీ పడిపోయిన పరిస్థితి అయితే ఉంది అది కూడా 11 సీట్లతో 175 స్థానాలకి పోటీ చేస్తున్నారు చాలామందిని ఎమ్మెల్యేలని షఫుల్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఎంపీలని షఫుల్ చేస్తున్నారు మంత్రుల్ని అటు ఇటు తిప్పే ప్రయత్నం చేశారు ఇన్ని రకాలుగా ఎంతో ఎఫర్ట్ పెట్టారు అటు సోషల్ మీడియాని ఏదైతే కొనుక్కోవడం దగ్గర నుంచి అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాని కూడా ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు అన్ని రకాల ప్రయత్నాలు అటు టీడీపీని ఇబ్బంది పెట్టారు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి పార్టీ నేతల వరకు అందరినీ జైల్లో పెట్టారు ఒక వెండెట్టా పాలిటిక్స్ని తెర మీద తీసుకొచ్చారు సో వీటన్నిటి ఫలితమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కేవలం 11 సీట్లకు మాత్రమే పడిపోయిన పరిస్థితి ఉంది అది కూడా ఒక ప్రతిపక్ష హోదా కూడా ఆయనకి అసెంబ్లీలో దక్కని పరిస్థితి ఉంది ప్రతిపక్ష నేతగా సాధారణంగా లభించే అవకాశాలు కూడా ఆయనకి ఈరోజు లభించే పరిస్థితి అయితే లేవు అలా ఒక ఘోర ఓటమి అంచున వైఎస్ఆర్సీపీ నిలబడి ఉంది ఒక డిజాస్టర్గా మిగిలింది ఈ రోజున అయితే వీటన్నిటికీ ఒక ప్రధాన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల కాలంలో ఆయన సంక్షేమ పథకాల మీద మాత్రమే ఫోకస్ పెట్టి పాలన గాలికి వదిలేశారనో లేకపోతే అభివృద్ధిని గాలికి వదిలేశారనేది ఒక చర్చ అయితే ప్రతిపక్షాల మీద ఒక వెండెట్టా పాలిటిక్స్ పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి లోకేష్ దాకా అదేవిధంగా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి పార్టీ నేతల దాకా ఒక వెండెట్టా పాలిటిక్స్ని తెర మీదకి తీసుకొచ్చారనేది ఒక చర్చ సరే ఈ కారణాలు ఎన్నున్నప్పటికీ విత్ ఇన్ ద పార్టీలో కూడా కొన్ని చాలా కీలక పరిణామాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణమయ్యాయనేది మరొక అంచనా అందులో కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ హార్డ్ కోర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో కరడుగట్టిన అభిమానులు వాళ్ళంతా కూడా బయటకు వచ్చి ఈరోజు ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరిగేందుకు భయపడుతూ ఇప్పటిదాకా సైలెంట్గా ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా ఈ ఓటమితో స్ట్రెస్ బరిస్ట్ అవుతున్నట్టుగా మాట్లాడుతున్నారు బయటకు వచ్చి ఈరోజు చూసినట్లయితే అందరి వేళ్ళు కూడా ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి వైపే చూపిస్తున్నాయి ఆయన కొడుకు సజ్జల భార్గవరెడ్డి వైపే చూపిస్తున్నాయి సజ్జలే అంతా చేశాడు అని కూడా అందరూ మాట్లాడుతున్నారు ఈ రోజున గతంలో మనం చూసినట్లయితే ఎప్పుడైతే గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు 1.5 క్రితం లోకేష్ పాదయాత్ర కంటే ముందు అప్పుడు కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు ఎమ్మెల్యే ఆ వెంటనే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది అది ఒక షాక్ అనుకుంటూ ఉంటే టీడీపీకి అది జరిగిన మరుసటి రోజే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం జరిగింది అప్పుడు కూడా టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా అనురాధ ఎంపిక అయి ఉన్నారు అది కూడా క్రాస్ ఓటింగ్ జరిగింది టీడీపీకి ఉన్న 23 మంది ఉన్నారు వాళ్ళలో 3 వెళ్ళిపోయినా మిగతా వాళ్ళతో క్రాస్ ఓటింగ్ అయితే జరిగింది వైసీపీ ఎమ్మెల్యేలు 4 ఎమ్మెల్యేలు ఆ రోజు క్రాస్ ఓట్ చేస్తూ పార్టీ నుంచి వాళ్ళు సస్పెండ్ కావడం కూడా జరిగింది అప్పుడే కోటమిరెడ్డి లాంటి వాళ్ళు బయటకు వచ్చి సస్పెండ్ అయిన తర్వాత అంతా సజ్జలే చేస్తున్నారు సజ్జల కోటరీయే పార్టీని ప్రభుత్వాన్ని నడిపిస్తుంది అంటూ కూడా మాట్లాడారు దాన్ని నిజం చేసేలాగా కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఒక బొత్స సత్యనారాయణ మొదలుకొని చోటా మోటా నిన్న జక్కంపూడి రాజా లాంటి వాళ్ళ వరకు అందరూ కూడా ఈరోజు మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే అందుకు కారణం కూడా ఒకటి ఉంది ఇక మరోవైపు చూసినట్లయితే సజ్జల కొడుకు ఈరోజు అందరికీ కూడా టార్గెట్ అవుతూ ఉంటే విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు నెల్లూరు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు పూర్తిగా సైలెంట్ అయ్యారు ఎక్కడ కూడా పార్టీ తరపున కానీ పార్టీ ఓటమి మీద కానీ టీడీపీ గెలుపు మీద కానీ ఎక్కడ ఒక కమెంట్ కూడా చేయని పరిస్థితుల్లో ఈరోజు విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారనుకోవాలి అందుకే ఈరోజు అంతటా జరుగుతున్న చర్చ ఏంటంటే విజయసాయిరెడ్డి వచ్చాడు పార్టీని గెలిపించాడు 19లో అట్ ద సేమ్ టైం సజ్జల వచ్చాడు 2024లో పార్టీని ఓడించాడు అన్న చర్చ జరుగుతోంది దీని వెనుక కూడా అనేక కారణాలు ఉన్నాయి వాటి గురించి కూడా మనం చర్చించుకోవాలి గతంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఇద్దరికి కంపారిజన్ కూడా జరుగుతూ వస్తుంది 2019కి విజయానికి విజయసాయిరెడ్డిని పెట్టి కంపేర్ చేస్తున్నారు ఇప్పుడు ఘోర ఓటమికి సజ్జలను పెట్టుతూ కంపేర్ చేస్తున్నారు ఒక అవగాహన లేని వ్యక్తి కారణంగా ఈరోజు వైసీపీ ఎలా డిజాస్టర్గా మిగిలింది దాని భవిష్యత్తు అనే చర్చ అయితే హాట్ టాపిక్ అవుతూ వస్తుంది అందుకు కారణం ఉంది ఈరోజు అటు విజయసాయిరెడ్డి అభిమానులు కానీ విజయసాయిరెడ్డి గురించి తెలిసిన వాళ్ళు కానీ ఇటు సజ్జల అభిమానులు కానీ ఈ చర్చ మీద చాలా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది అందుకు నిజంగా కారణాలు ఉన్నాయి
గతంలో మనం చూసినట్లయితే వీరిద్దరిని కంపేర్ చేసే ముందు వీరిద్దరు ఫ్లాష్ బ్యాక్ కూడా ఒకసారి చెప్పుకోవాలి. ముందుగా విజయసాయిరెడ్డి సంగతికి వచ్చినట్లయితే ఆయన అతి సామాన్య కార్యకర్తగానే పార్టీలోకి ఎంట్రీ ఇచ్చున్నారు. వైఎస్తో కూడా ఆయనకి సాన్నిహిత్యం ఉంది. ఆ ఫ్యామిలీ బిజినెస్లకు కూడా ఆయన ఆడిటర్గా పనిచేస్తున్నారు. విజయసాయిరెడ్డి ప్రత్యేకించి మనం చూసినట్లయితే వైఎస్ మరణానంతరం ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఎలాగైతే జైలుకి వెళ్ళారో వాళ్ళ ఆడిటర్గా విజయసాయిరెడ్డి కూడా ఆ రోజు ఆయనతో పాటు జైలుకి వెళ్ళడం జరిగింది. దాదాపు 16 నెలలు జైల్లో వాళ్ళిద్దరికీ సాన్నిహిత్యం ఉంది. ఇక వన్స్ విజయసాయిరెడ్డి పార్టీలో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయనకు పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చున్నారు. ప్రధాన కార్యదర్శి పదవి ఉంటేనే విజయసాయిరెడ్డి అంతా తానే ఈ పార్టీని నడిపించాడు. చాలా కీలక నిర్ణయాల్లో కూడా ఆయన భాగస్వామి అయి ఉన్నారు. ఇక ఆ తర్వాత చూసినట్లయితే పార్టీ ఖాతాలో అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉంది. పార్టీ ఖాతాలోకి ఒకే ఒక్క రాజ్యసభ స్థానం వచ్చింది. మైసూర్ రెడ్డి మొదలుకొని అనేక మంది సీనియర్ నేతలు ఆ రాజ్యసభ సీట్ తమకే కావాలంటూ కూడా ఆ రోజు పోటీ పడిన పరిస్థితుంది. వీళ్ళందరినీ కాదని సీనియర్లను కూడా పక్కన పెట్టి సాయిరెడ్డి వైపే జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపారు. ఇక అప్పటి నుంచి కూడా తను అత్యున్నత స్థానంలో రాజ్యసభ లాంటి ఒక పెద్ద సభలో తను జగన్మోహన్ రెడ్డి నిలబెట్టినందుకు ఆయన ఎలాగైనా ముఖ్యమంత్రి చేయాలి అనే ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు విజయసాయిరెడ్డి. ఆ దిశగా ఆయన ప్రయత్నాలన్నీ చేస్తూ వచ్చారు. ఇక అప్పటి నుంచి కూడా పార్టీలో నెంబర్ 2గా ఉన్నారు. ఆయన పార్టీని అన్ని తానే కీలక నిర్ణయాల్లో భాగస్వామ్యమై నడిపించారు. 14 ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినప్పటికీ ఆ తర్వాత విజయసాయిరెడ్డి రాజ్యసభ పేరుతోనే ఢిల్లీలో ఆయన పూర్తి స్థాయిలో గ్రిప్ పెంచుకోగలిగారు. వైసీపీ గల్లీ నుంచి ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా విజయసాయిరెడ్డి మొత్తం పూర్తి స్థాయిలో పార్టీని లైమ్లైట్లో పెట్టే ప్రయత్నం చేశారు. నేషనల్ మీడియాని వైసీపీ మీద ఫోకస్ అయ్యేదాకా మొదలుకొని ఈరోజు చూసినట్టయితే ప్రశాంత్ కిషోర్ లాంటి ఒక వ్యూహకర్తని వైఎస్ఆర్సీపీకి వ్యూహకర్తగా నియమించాను. ఒక స్ట్రాటజిస్ట్గా ఎన్నికల వ్యూహకర్తగా నియమించేదాకా విజయసాయిరెడ్డిని పడిన కష్టం చాలానే ఉందని చెప్పుకోవాలి. బట్ అప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కూడా విజయసాయిరెడ్డి మీద అదే స్థాయిలో నమ్మకం ఉంచారు, అదే స్థాయిలో ఫోకస్ పెట్టారు. అందుకే ఆ స్థాయిలో వాళ్ళిద్దరు జోడీ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. రిజల్ట్లో కూడా పర్ఫెక్ట్గా సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి. అందుకే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఒక థంబింగ్ మెజారిటీతో సీఎం అయ్యారంటే దాంట్లో విజయసాయిరెడ్డి భాగస్వామ్యం చాలా కీలకంగా ఉంది అని మనం చెప్పక తప్పదు. అలా ఆ స్థాయిలో విజయసాయిరెడ్డి అటు పార్టీలో నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి అయితే నెంబర్ 2గా విజయసాయిరెడ్డి కొనసాగారు. ఇక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయనకి రాజ్యసభ రెన్యువల్ కూడా అయింది విజయసాయిరెడ్డికి. బట్ మనం చూసినట్లయితే కూడా అప్పటి నుంచి కూడా కొన్ని రోజుల పాటు ఆయన ఉత్తరాంధ్ర బాధ్యతలను కూడా స్వీకరించారు. సీఎంఓలో పెడతారు, ప్రధాన సలహాదారుగా ఉంటారనే చర్చ జరిగినా ఆయన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారో ఆయన ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు ఇన్ఛార్జిగా పంపించడం జరిగింది. ఇక అప్పటి నుంచి కూడా సాయిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది అనే కంటే దూరం పెంచేలా చేశారు అనేది విజయసాయిరెడ్డి అభిమానుల ఆవేదన. అప్పటి నుంచి కూడా ఆ ప్లేస్లోకి సజ్జల రామకృష్ణారెడ్డి రావడం జరిగింది. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయన పార్టీతో అసోసియేట్ అయి ఉన్నారు. ఇక మనం చూసేది ఒక జర్నలిస్ట్గా ఆయన కెరీర్ ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మీడియా బాధ్యతలు కూడా ఆయన కీలక బాధ్యతలు కూడా నిర్వర్తించారు భారతీ లాంటి వాళ్ళ అండర్లో. ఆ తర్వాత పార్టీలో కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ఒకప్పుడు పార్టీలో నెంబర్ 2గా విజయసాయిరెడ్డి ఉంటే సజ్జల ఎక్కడో అట్టడుగు స్థానంలో ఉండేవాడు. ఆ తర్వాత రోజులు వాళ్ళిద్దరికీ మధ్య చాలా చోట్ల ఈగో కానీ ఆధిపత్య పోరు కానీ లోటస్ పాండ్ వేదికగా నడుస్తూ ఉండేది. అది వాస్తవమే. 2 గ్రూపులుగా కూడా వాళ్ళిద్దరు ఫ్యాన్స్ కూడా విడిపోయిన పరిస్థితి, చీలిపోయిన పరిస్థితి కూడా ఉండేది. కానీ వీటన్నిటినీ కంపెన్సేట్ చేసుకుంటూ విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు పార్టీని లైమ్లైట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఎప్పుడైతే ఆయన ఉత్తరాంధ్ర బాధ్యతలకు మళ్లించారో జగన్మోహన్ రెడ్డి ఆ ప్లేస్లోకి అంటే ఆల్మోస్ట్ సీఎంఓలోకి జగన్కి దగ్గరగా సజ్జలు రావడం జరిగింది. దట్టు భారతీరెడ్డి లాంటి వాళ్ళకి సజ్జల లాంటి వాళ్ళ బంధువులు కూడా ఈ బంధుత్వమే విజయసాయిరెడ్డిని దూరం చేసి సజ్జలాన్ని జగన్మోహన్ రెడ్డికి దగ్గర చేయడానికి కారణమైంది అనేది ఈరోజు ఆ పార్టీలో కదా ఫ్యామిలీలో కూడా అందరూ చెప్పే మాట. ఇక అప్పటి నుంచి కూడా సజ్జల హవా కొనసాగుతూ వచ్చింది. అటు మంత్రివర్గంలోని కీలక నిర్ణయాలు మొదలుకొని జగన్ నోటి నుంచి వచ్చే అతి కీలక నిర్ణయాల వరకు ప్రతి విషయంలో సజ్జల జోక్యం చేసుకునేవాళ్ళు, ప్రతి విషయంలో సజ్జల భాగస్వామ్యం అవుతూ ఉండేవాళ్ళు. ఇక విజయసాయిరెడ్డి కేవలం ఉత్తరాంధ్రకే పరిమితం చేయడం వరకు, అదేవిధంగా విజయసాయిరెడ్డి మీద కొన్ని ఎలిగేషన్స్ చంద్రారెడ్డి అరెస్ట్ తర్వాత ఎంవివి సత్యనారాయణతో ఉన్న విభేదాలు కానీ వీటన్నిటి కారణంగా ఈ విజయసాయిరెడ్డిని ఈరోజు నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఒక దశలో పక్కన పెట్టారు. అదే సమయంలో తారకరత్న చనిపోయిన సమయంలో విజయసాయిరెడ్డి వాళ్ళ ఫ్యామిలీని కన్సోల్ చేసే ప్రయత్నం చేయడం, అటు చంద్రబాబు నాయుడు బాలకృష్ణతో కలవడం, ఈ కారణాలకు కూడా ఒక అబూచిగా చూపిస్తూ విజయసాయిరెడ్డి నిజంగానే దూరం పెట్టారు జగన్మోహన్ రెడ్డి. అనుబంధ విభాగాల నుంచి ఆయన ఫ్రీ చేయడం జరిగింది. కీలక నిర్ణయాల్లోంచి కూడా ఆయన పక్కన పెట్టే ప్రయత్నం అయితే జరిగింది. విజయసాయిరెడ్డి వైజాగ్ టికెట్ అడిగినా ఆయనకి ఇవ్వకుండా
ఈరోజు బొత్స ఝాన్సీని అక్కడ నిలబెట్టున్నారు. విజయసాయిరెడ్డికి ఇష్టం లేకపోయినా తన స్నేహితుడైనప్పటికీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అసలు ఆ రోజు పార్టీలోకి తీసుకొచ్చిందే విజయసాయిరెడ్డి. ఆయనకి ఇష్టం లేకపోయినా బలవంత పెళ్లి చేసే ప్రయత్నం చేశారు నెల్లూరు ఎంపీగా నిలబెట్టి. ప్రత్యక్ష ఎన్నికలను ఎప్పుడూ ఫేస్ చేయని విజయసాయిరెడ్డిని బలవంతంగా తీసుకెళ్లి నెల్లూరులో ఎంపీ ప్లేస్లో నిలబెట్టే ప్రయత్నం అయితే జరిగింది. ఇదంతా కూడా సజ్జల మైండ్ గేమ్ ప్రకారమే జగన్మోహన్ రెడ్డి నడుచుకున్నారు అనేది విజయసాయిరెడ్డి అభిమానుల ఆవేదన. మరోవైపు చూసినట్లయితే సజ్జల రామకృష్ణారెడ్డిది ఇక సీఎంఓలో ఆయన కొడుకును కూడా తీసుకొచ్చి సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించారు. సీఎంఓలో ఒక మోనోపలి అయితే సజ్జల రూపంలో వచ్చిందనుకోవాలి. ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా అదేవిధంగా మంత్రులైనా ఎవరైనా సరే సజ్జల మాట వినాల్సిందే. ఇక బయటికి వెళ్ళిన నేతలంతా కూడా చెప్పిన మాట అదే. అసలు జగన్మోహన్ రెడ్డి కలవాలని వచ్చిన వాళ్ళందరినీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కలిసి వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోకుండా జగన్మోహన్ రెడ్డికి అసలు గ్రౌండ్ రియాలిటీలో పార్టీ పరిస్థితి ఎలా ఉందో తెలియనివ్వకుండా చేశారని చాలామంది ఆవేదన ఈ రోజున. అందుకే అందరి వేళ్ళు సజ్జల వైపే చూపిస్తున్నాయి, అంతా సజ్జలే చేశారు అనే విధంగా. ఆ స్థాయిలో సజ్జల పార్టీలో జరుగుతున్న విషయాల్ని, అంతర్గత విషయాలను కానీ గ్రౌండ్ రియాలిటీలో వైఎస్ఆర్సీపీ పరిస్థితిని కానీ జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా చేశారు. అది కూడా ప్రధాన సలహాదారు పదవిలో ఉండి అనేది ఒక చర్చ. ఈరోజు బొత్స లాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అంటే మేము చేసిన తప్పులే మమ్మల్ని శిక్షించాయని అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో సజ్జలు పెర్ఫార్మ్ చేశారు అనేది. బొత్స ధర్మాల లాంటి సీనియర్ మంత్రులు ఉన్నప్పటికీ వాళ్ళ శాఖలను కూడా సజ్జలా నిర్వర్తించిన సందర్భాలు ఉన్నాయి. చాలాసార్లు ఉద్యోగ సంఘాల ధర్నాలు కావచ్చు, నిరసనలు కావచ్చు, ఇలాంటి వాటన్నిటిలో కూడా. ఇక ఒక దశలో చూసినట్లయితే ప్రతిపక్షాలు కూడా సజ్జల టార్గెట్ అయ్యాడు, సకల శాఖ మంత్రి అన్న విధంగా ఆయన పేరు తెచ్చుకోవడం జరిగింది. సజ్జలాకు చూసినట్లయితే ఆయనకు జర్నలిస్ట్గా అనుభవం ఉంది, బట్ పాలన మీద పొలిటికల్గా కూడా అనుభవం లేకపోవడమే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద మైనస్గా మిగిలింది. ఇట్స్ లీస్ట్ ఒక డిజాస్టర్ అనుకోవాలి వైఎస్ఆర్సీపీ. అయితే విజయసాయిరెడ్డి మాత్రం జగన్మోహన్ రెడ్డితో ఉన్న సత్సంబంధాలు కావచ్చు, ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్న తీరు కావచ్చు, పార్టీతో కొన్ని రోజులు ప్రధాన కార్యదర్శి పదవి రూపంలో ఏదైతే పార్టీతో ఒక క్లోజ్ అసోసియేషన్ కావచ్చు, ఆయన పొలిటికల్గా పూర్తి స్థాయిలో తనకు తెలియని విషయాలను కూడా నేర్చుకోవడానికి అవకాశం వచ్చింది. ఇక్కడ వేరే సజ్జలకు మాత్రం ఆ అవకాశం లేదని అనుకోవాలి. అందుకే ఆ మోనోపలిని ఈరోజు పార్టీని ఒక డిజాస్టర్గా మిగిల్చడానికి కారణమైంది అనేది ఒక చర్చ. అందుకే అందరూ కంపేర్ చేస్తూ ఉన్నారు ఈ రోజున. మొత్తము కూడా అందరి వేళ్ళు సజ్జల వైపే చూపిస్తున్నాయి. ఈవెన్ విజయసాయిరెడ్డి లాంటి ఒక సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు, ఒకప్పుడు పార్టీలో ప్రభుత్వంలో నెంబర్ 2 అనిపించుకున్న నేత ఈరోజు నెల్లూరు నుంచి ఓడిపోయి ఇంట్లో కూర్చున్నప్పటికీ కూడా ఆ చర్చ ఎక్కడ జరగట్లేదు. అందరి వేళ్ళు కూడా సజ్జల వైపే చూపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకప్పుడు విజయసాయిరెడ్డి వచ్చాడు, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడు 2019లో. ఇప్పుడు సజ్జల వచ్చాడు, పార్టీని ఒక డిజాస్టర్గా, ఒక ఘోరం ఓటమి అంచుని నిలబెట్టారు అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది. ఈ క్రమంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారని కూడా ఇంకో చర్చ అయితే చాలా సీరియస్గా విత్ ఇన్ ద పార్టీ సర్కిల్స్లో, వైఎస్ఆర్సీపీ సర్కిల్స్లో కూడా, మాజీ సీఎంఓ సర్కిల్స్లో కూడా హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. ఓవరాల్గా మనం చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ క్యాడర్ కానీ, వైఎస్ఆర్సీపీలో మెజారిటీ సీనియర్లు కానీ ఈరోజు చర్చించుకున్న మాట సీఎంఓలో ఆ స్థాయిలో సజ్జల పెర్ఫార్మెన్సే ఈ స్థాయిలో పార్టీ ఓటమికి దారితీసింది అనేది. బికాజ్ ఆఫ్ సజ్జల పార్టీతో ఒక హ్యూమన్ టచ్ సీఎంఓతో ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, వాళ్ళ ద్వారా ప్రజలు కానీ, వాళ్ళు నమ్ముకున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ కోల్పోయారనేది. సో అందుకనే ఈరోజు విజయసాయిరెడ్డి అండ్ దెన్ సజ్జల ఆ కంపారిజన్ అయితే జరుగుతుంది ఇద్దరి మధ్య. మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా వాస్తవాలను గుర్తించి మళ్ళీ తిరిగి సాయిరెడ్డి లాంటి వాళ్ళని దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తారా? ఇది అసలు పార్టీలో ఈ ముస్లిం ఎటు మళ్ళీ అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తాను చేసిన తప్పేంటో తెలుసుకుని వీటిని కరెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.